It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ జర లేవడం లేట్ అయిందనమాట. బాడీ పెయిన్స్ ఎక్కువనే కదా ఫ్రెండ్స్. సో, కొంచెం లేట్ అయితుంది. ఈరోజు మన డే 262. మార్నింగ్ లేసి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ చదువుతున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ఎండ్, లాస్ట్ వరకు చూడాలి. డెఫినెట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతది. తర్వాత మన పాత అకాడమీకి వెళ్ళామనమాట. ఆల్రెడీ మీరు స్టార్టింగ్ నుంచి ఉంటే మీరు గుర్తుపడతారు ఈ అకాడమీని. సో, అక్కడికెళ్ళి రింగ్‌లో ప్రాక్టీస్ చేసిన ప్యాడింగ్‌ని. సో, రింగ్‌లో కాసేపు వేరే మాస్టర్‌తోని ఇంకా ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి కదా! సో, అందుకనే మాస్టర్స్‌ని ఒక్కొక్కరి దగ్గరికెళ్ళి ఒక్కొక్క రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. తర్వాత స్పారింగ్ కూడా చేసినామనమాట మాస్టర్స్‌తోని. ఫైటింగ్ చేసినా. వాళ్ళు బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు మనకంటే చాలా. చూడండి మాస్టర్‌కి థాంక్ యూ చెప్తున్నా. ఫుల్ స్వెట్ అయిపోయింది ఫేస్ అంతా. ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మిల్క్ తాగుతున్నా. బిల్డింగ్ పైన డి విటమిన్ ఉంటది మనకి సన్ నుండి. మిల్క్ నుండి కాల్షియం అండ్ ప్రోటీన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి మనకి. సో, బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ చేసిన. ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో అక్కడ వార్మప్ చేస్తుంటే అక్కడ పక్కన అన్వర్ అని జిమ్‌లో ట్రైనర్ అనమాట. ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇది ఏ అర్జున్ ఒకసారి అని ఆయన కొనుక్కుండంట అది. నన్ను ట్రై చేయమని చెప్పిండు. నేను కూడా అప్పుడు ఆడేవాడిని. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇక కొంచెం ప్రాక్టీస్ చేసిన. అంటే బేసిక్‌గా దాన్ని నిల్చొని ఆడతారు. నేను దాన్ని యాంగిల్స్ మూవ్ అవుతూ కొంచెం ఫుట్ వర్క్‌తోని చేసిన అనమాట. కొంచెం ట్రై చేసిన. తర్వాత ఇంకా మన వార్మప్ ఫినిష్ చేసుకొని ఇంకా వచ్చిన పని చేసుకోవాలి కదా! వర్కౌట్ స్టార్ట్ చేసిన. షోల్డర్ ప్రెస్ అయిపోయిన తర్వాత చెస్ట్ ప్రెస్ చేసిన. సో, చెస్ట్ అయిపోయిన తర్వాత చెస్ట్, షోల్డర్ ఒక్కొక్క మజిల్ చేసి తర్వాత బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా. బ్యాక్‌లో సీటెడ్ రోయింగ్ అండ్ కేబుల్ రోయింగ్ 2 వర్కౌట్‌లు ఫినిష్ చేసుకున్నా. అంటే బ్యాక్ కొంచెం, చెస్ట్ కొంచెం, షోల్డర్ కొంచెం అట్లా. తర్వాత ఇంకా బాడీ జర హీట్ అవ్వాలని లైట్‌గా స్పారింగ్ కంప్లీట్ చేసుకొని అంటే షాడో బాక్సింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా బ్యాగ్ వర్క్ చేసినా అనమాట. జిమ్‌లో బ్యాగ్ పెట్టిర్రు కదా! ఇంకా పక్కన కూడా బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా వాటికి సీల్ తీయలేదు. ఓపెన్ చేయలేదు. బట్ ఇంకా మనకు ఆగట్లేదనమాట. చూడండి పక్కన బ్యాగ్స్ కనపడుతున్నాయా మీకు? సో, వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంకా షూ ఏసేసుకున్నా. షూతోని బ్యాగ్‌దంతా బ్యాగ్ ఖరాబ్ అయిపోతది కదా! సో, షూ ఏసుకొని ఇంటికొచ్చేసా ఫ్రెండ్స్. వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన అండ్ వర్క్‌కెళ్ళిపోయినా. అండ్ నైట్ జాబ్ నుండి ఇంటికి రాగానే వీడియో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యూ హ్యావ్ టు వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 262 ఆఫ్ 369. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్‌లో రియల్ లైఫ్‌లో నువ్వు రియల్‌గా కాన్ఫిడెంట్ కింగ్‌లా కనబడాలంటే ఒక 5 టెక్నిక్స్ ఇచ్చారన్నమాట మనకి ఇక్కడ ఈ బుక్‌లో డేవిడ్ అన్నమాట. ఆ 5 టెక్నిక్స్‌ని మీరు గనుక డే టు డే లైఫ్‌లో యూజ్ చేస్తే చూసే వాళ్ళకి 100%గా మీరు ఫుల్ కాన్ఫిడెంట్ ఇండివిడ్యువల్ లాగా కనబడతారన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. వాచ్ టిల్ ద ఎండ్. ఎందుకంటే మనము లైఫ్‌లో ఏం చేయాలనుకున్నా మనకు కావాల్సింది ఒక కాన్ఫిడెన్స్ కావాలి. ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మనం ప్రపంచంలో ఏదైనా చేయొచ్చనమాట. కాన్ఫిడెంట్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియెంట్ అనొచ్చు, మెయిన్ క్వాలిటీ అనొచ్చు, మెయిన్ అట్రిబ్యూట్ అనొచ్చు ఫర్ ఎ పర్సన్ టు డూ వాటెవర్ హి వాంట్ ఇన్ దిస్ లైఫ్. ఒక పర్సన్ ఆయన చేయాలనుకున్న దానిపైన కంప్లీట్‌గా కాన్ఫిడెంట్ ఉంటే 100% దాంట్లో రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ లేకపోతే అంత ఇంపార్టెంట్ క్వాలిటీని మనం మన లోపల ఇంకా పెంచుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే ఈ బుక్ కంప్లీట్‌గా ఈ బుక్ పేరే మనం చూసుకుంటే 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' అంటే ఈ బుక్‌లో మేజర్‌గా మనకి థింకింగ్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. నువ్వు థింకింగ్ ఎట్లా చేయాలని మనకి ఈ బుక్‌లో చెప్పారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మనము థింకింగ్ చేసే దాంట్లో కూడా కాన్ఫిడెంట్‌గా థింక్ చేయాలంట. కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయడం ఈస్ డిఫరెంట్ అండ్ కాన్ఫిడెంట్‌గా థింకింగ్ చేయడం ఈస్ డిఫరెంట్. నువ్వు కాన్ఫిడెంట్‌గా థింకింగ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయాలంట. అంటే నువ్వు కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయలేకపోతే నువ్వు కాన్ఫిడెంట్‌గా థింక్ చేయలేవు అనేది ఇక్కడ మనకి డేవిడ్ జే స్టెవర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు థింక్ కాన్ఫిడెంట్‌లీ యూ మస్ట్ యాక్ట్ కాన్ఫిడెంట్‌లీ. వితౌట్ యాక్టింగ్ కాన్ఫిడెంట్‌లీ యూ కెనాట్ థింక్ కాన్ఫిడెంట్‌లీ అని చెప్తున్నానన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ నువ్వు కాన్ఫిడెంట్‌గా థింక్ చేయగలగాలి దేని గురించైనా. కాన్ఫిడెంట్‌గా డెసిషన్ తీసుకోగలగాలంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయగలగాలి. అందుకనే ఈ కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయడానికి మనకి 5 టెక్నిక్స్ ఇచ్చారు. సో, దాంట్లో టెక్నిక్ నంబర్ 1 ఏంటంటే బీ ఏ ఫ్రంట్ సీటర్. అంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైనా మీటింగ్స్‌కెళ్ళినా, క్లాస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా జనాలు ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే లాస్ట్ బెంచ్ ఏడుందని పోయి అక్కడనే ఎక్కువ మంది కుప్ప జమ అయితారు. ఫ్రంట్ బెంచ్ కాడ వచ్చి కూర్చునేంత దమ్ము జనాలకుండదు. ఎందుకుండదంటే వాళ్ళు దే విల్ నాట్ యాక్ట్ కాన్ఫిడెంట్‌లీ. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయరు. కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయరు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా థింక్ చేయలేరు. కాబట్టి నువ్వు కాన్ఫిడెంట్‌గా థింక్ చేయాలి. కాన్ఫిడెంట్‌గా డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఫస్ట్ యూ హావ్ టు
యాక్ట్ కాన్ఫిడెంట్‌లీ. అంటే ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఫ్రంట్ సీట్‌లో పోయి కూర్చోవడానికి ట్రై చెయి. అక్కడేమైతదంటే అదొక కాన్ఫిడెంట్‌లీ మూవ్ అనమాట. అదొక కాన్ఫిడెంట్ యాక్ట్. అందరూ పోయి ఎనక కూర్చుంటారు. నువ్వు ఒక్కడిని వచ్చి ముందు కూర్చుంటావు. దాని అర్థం ఏందంటే యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అన్నట్టు జనాలకి అర్థమైతది. అండ్ సెకండ్ టెక్నిక్ ఈస్ ప్రాక్టీస్ మేకింగ్ ఐ కాంటాక్ట్. అంటే ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు మనము తల దించి గాని, దిక్కులు చూస్తూ గాని, జేబులో చేయి పెట్టుకొని, చేతులు కట్టుకొని మాట్లాడడం కాదు. మాట్లాడే ప్రతి మనిషితోని ఫేస్ టు ఫేస్ చూస్తూ, వాళ్ళ కళ్ళలో కలబెట్టి చూసి మాట్లాడాలంట. గమనించండి ఫ్రెండ్స్, నీ ముందు ఇద్దరు మనుషులున్నారు. ఒకడేమో కిందకి చూస్తూ, దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నాడు. ఒకడేమో స్ట్రెయిట్‌గా నీ ముఖమే చూసి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరిలో నువ్వు డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయగలుగుతావా? చేయలేవా? 100% చేయగలుగుతావు. ఎవరైతే నీ ఫేస్ చూసి డైరెక్ట్‌గా మాట్లాడతారో వాడిని నువ్వు నమ్మే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎవరైతే వాడు కింద చూసుకుంటా, మీద చూసుకుంటా, దిక్కులు చూసుకుంటూ మాట్లాడతారో వాని మీద ట్రస్ట్ ఎక్కువ బిల్డ్ కాదనమాట. సో, ఈ ప్రపంచంలో నీకు గావాల్సింది నెట్‌వర్క్. నీకు గావాల్సింది పీపుల్ ట్రస్ట్. సో, ఆ నెట్‌వర్క్ పెరగడానికి, ఆ ట్రస్ట్ పెరగడానికి యూ మస్ట్ యాక్ట్ కాన్ఫిడెంట్‌లీ. అంటే జనాలతో మాట్లాడేటప్పుడు అది మొగోళ్ళైనా గాని, ఆడోళ్ళైనా గాని, చిన్నోళ్ళైనా గాని, పెద్దోళ్ళైనా గాని మాట్లాడేటప్పుడు చాలా క్రిస్టల్‌గా, క్లియర్‌గా వాళ్ళ కళ్ళలో కళ్ళబెట్టి చూస్తూ మాట్లాడాలి. సో, అక్కడేంటి ఇట్స్ ఎ కాన్ఫిడెంట్ మూవ్ అనమాట. అదొక కాన్ఫిడెంట్‌గా నువ్వు యాక్ట్ చేస్తున్నట్టక్కడ. సో, అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేస్తున్నావు కాబట్టి డెఫినిట్‌గా నువ్వు థింకింగ్ గూడా కాన్ఫిడెంట్‌గా థింక్ చేస్తావు. అండ్ థర్డ్ టెక్నిక్ ఏంటంటే వాక్ విత్ ద పర్పస్. అంటే నువ్వెక్కడైనా నడిచేటప్పుడు జనాల్ని గమనించండి. మనం ఎక్కువ మంది ఒకసారి ఎక్కడైనా ఒక ప్లేస్‌కెళ్ళి నీకెప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక ప్లేస్‌కెళ్ళి జనాలు నడచడం చూడండి. చాలా మంది ఏదో ఆలోచించుకుంటా ఎక్కడనో దిక్కులు చూసుకుంటా, ఫోన్ వాడుకుంటా ఏదో నడుస్తారు. అంటే జనాల వాకింగ్‌లో కాన్ఫిడెన్స్ కనపడదు. నువ్వెట్లా నడవాలి? నీ వాకింగ్‌లో కాన్ఫిడెన్స్ కనపడాలి. యూ హావ్ టు వాక్ విత్ ద పర్పస్. అంటే నువ్వు నడుస్తుంటే అరే! ఈయనేదో చాలా ఇంపార్టెంట్ పనికి నడుస్తున్నాడురా, ఏదో ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాడురా అన్నట్టు ఒక మూవ్‌మెంట్‌లా కనపడాలి నువ్వు నడుస్తుంటే. జనాలెట్లా నడుస్తారు? ఏదో టైమ్ పాస్‌కి తిరుగుతున్నట్టు కనపడతారు. యూ హావ్ టు లెర్న్ థిస్. మనం నడిచేటప్పుడు మన నడక ఒక పర్పస్ ఉండాలి మన నడకకి. సో, యూ హావ్ టు ఇంప్రూవ్ యువర్ వాకింగ్ స్టైల్. నువ్వెప్పుడైతే కాన్ఫిడెంట్‌గా వాక్ చేయగలుగుతావో, ఆ యొక్క ఏరియాలో కాన్ఫిడెంట్‌గా థింక్ చేయగలుగుతావు. అందుకని చూడండి ఫ్రెండ్స్, పోలీసోళ్ళు ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేయనీకి, ఇంట్రాగేట్ చేయనీకి వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టుకొని ఇట్లా ఏమంటాం దాన్ని? చాలా కాన్ఫిడెంట్‌గా నడుస్తూ వస్తారు లోపటికి. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా బిహేవ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ కాన్ఫిడెంట్‌గా థింక్ చేసి దాన్ని డీల్ చేయగలుగుతారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. యూ హావ్ టు వాక్ విత్ ద పర్పస్. అంటే కాన్ఫిడెంట్‌గా వాక్ చేయాలి. అండ్ ఫోర్త్ టెక్నిక్ ఈస్ ప్రాక్టీస్ స్పీకింగ్ అప్. అంటే ఎక్కడైనా పబ్లిక్ కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్ వచ్చినప్పుడు నీకు మైక్ దొరికే అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితిలో మైక్‌ని ఇడిచిపెట్టొద్దు. పబ్లిక్‌లో మాట్లాడే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితిలో ఎనకకి పోవద్దు. నువ్వు తప్పు మాట్లాడినా పర్వాలేదు. ఆళ్ళందరూ ఒక నీలాంటి గాలి పీల్చుకునే, నీలాంటి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తినే మనుషులే వాళ్ళంతా. రైట్? వాళ్ళందరూ ఏదో అనుకుంటారని నువ్వు బాధపడొద్దంట. ఇక్కడ డేవిడ్ అదే చెప్పాడు. నాకు చాలా నేర్చుకున్నా ఈ లెసన్‌లో. మనం ప్రతిసారి ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తాం. బట్ ఫ్రెండ్స్, ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించిన తర్వాత నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావా లేదా అని ఫస్ట్ ఆలోచించుకోవాలంట. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మనకి పబ్లిక్ స్పీకింగ్‌లో మనకి ఒక స్టేజ్ మీద గాని, ఒక గ్రూప్‌లో గాని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నెవర్ ఎవర్ స్టెప్ బ్యాక్. యూ హావ్ టు ఆల్వేస్ బి ఇన్ ద ఫ్రంట్ వే. ఆ ఫ్రంట్ లైన్‌లో ఉండి నేను మాట్లాడడానికి రెడీ. అంటే పోయి వేరోళ్ళ చేతిలో మైక్ గుంజుకొని కూడా మాట్లాడగలగాలి. అంటే అక్కడ ఒక కాన్ఫిడెంట్‌గా నువ్వు యాక్ట్ చేయగలగాలి. సో, పీపుల్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ యూ. దట్ స్కిల్ అనేది నేను చాలా మందిని అట్రాక్ట్ చేస్తది నీ సైడ్. అండ్ ద ఫిఫ్త్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ స్మైల్ బిగ్. గమనించండి ఫ్రెండ్స్, ఎలాంటి సిట్యుయేషన్‌లన్నా ఒక మనిషి నవ్వుతున్నాడంటే వాడి పైన వానికి ఎంత దమ్ముండాలి, ఎంత నమ్మకం ఉండాలి. సో ఫ్రెండ్స్, యూ హావ్ టు లెర్న్. వి హావ్ టు లెర్న్ టు స్మైల్ బిగ్. ఎట్లా నవ్వాలంట అంటే స్మైల్ అంటే ఏదో పెదట్లో ఇప్పుకోవడం కాదు. స్మైల్ అంటే మన పనులన్నీ బయట పడేటట్టు. అంటే బుక్‌లో లిటరల్‌గా అట్లనే రాసిండు డేవిడ్. అట్లా రాసిండు కాబట్టి అట్లా చెప్తున్నా. స్మైల్ ఎట్లుండాలంట కంప్లీట్‌గా ఈ మన పండ్ల సెట్టు బయట కనిపించేటట్టు. అంటే అంత గట్టిగా, అంత లౌడ్‌గా లేకపోతే అంత ఓపెన్ స్మైల్ ఇయ్యడం, అంత బిగ్ స్మైల్ ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడైతే నువ్వు బిగ్ స్మైల్ ఇస్తావో, ఒక రకమైన కెమికల్ రియాక్షన్ అయితదంట మన బాడీ లోపట. అది మనల్ని కాన్ఫిడెంట్‌గా ఉండనీకి ట్రై చేస్తది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు రేపు పబ్లిక్‌లోకెళ్ళిర్రు ఎక్కడైనా, మీరు చాలా అండర్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నారు. కాన్ఫిడెంట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఒక్కసారి మీరు కూర్చున్న చైర్‌లో కాలు మీద కాలేసుకొని, చెయ్యి ఇట్లా వెనకకేసుకొని, ఇలా జుట్టు దూకుంటూ ఒక స్మైల్ ఇచ్చుకుంటూ కూర్చోండి. అంటే మీ బాడీ పోస్చర్‌ని సెట్ చేసుకోండి. డెఫినిట్‌గా లోపల కాన్ఫిడెంట్ వస్తూనే ఉంటది. అంటే కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయడం ఇక్కడ మనకు డేవిడ్ స్టెవార్ట్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఈ 5 టెక్నిక్స్ డెఫినిట్‌గా మీరు మీ స్కూల్స్‌లో గాని, కాలేజ్‌లో గాని, ఫ్యామిలీస్‌లో గాని, లేకపోతే మీరు పనిచేసే ఆఫీస్‌లో గాని, మీ కొలీగ్స్ దగ్గర గాని, ఎక్కడైనా గాని ఈ 5 టెక్నిక్స్‌ని మీరు డెఫినిట్‌గా యూజ్ చేయండి. యూ విల్ అపియర్ లైక్ ఎ కాన్ఫిడెంట్ ఇండివిడ్యువల్. నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా కనపడతావు. జనాలు నీ దగ్గరకొచ్చి మాట్లాడాలని ట్రై చేస్తారు. చాలా ఫియర్‌ఫుల్ ఇండివిడ్యువల్‌లాగా కనపడతావనమాట. అండ్ యూ ఆర్ లైక్ ఒక పర్పస్ ఇండివిడ్యువల్‌లాగా కనపడతావు ఫ్రెండ్స్. కాబట్టి ఓవరాల్‌గా మనకి బెనిఫిట్ అయ్యేదేంది?
ఇంత కాన్ఫిడెంట్‌గా నువ్వు యాక్ట్ చేస్తే, నువ్వు అంత కాన్ఫిడెంట్‌గా థింక్ చేయగలుగుతావు. కాబట్టి ఫ్రెండ్స్ నెవర్ ఎవర్ లెట్ ఎనీవన్ అంటే ఎవ్వరికీ అధికారం ఇవ్వొద్దు. ఎవ్వరికీ పవర్ ఇయ్యొద్దు. మన కాన్ఫిడెన్స్‌ని తగ్గించేంత పవరు ప్రపంచంలో ఎవ్వరికీ ఇవ్వద్దు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ అవర్ కంట్రోల్. నన్ను వాడేమంటాడో, నన్ను వీడేమంటాడో, నా ఇజ్జత్ పోతదేమో అనే భయానికి అంటే వీళ్ళు పవర్ వాళ్ళకిస్తున్నారు. అంటే వాళ్ళంటే నా ఇజ్జత్ పోతది అని వీళ్ళు పవర్ వాళ్ళకిస్తుర్రు కాబట్టి వాళ్ళంటారు ఇజ్జత్ పోతది. యూ షుడ్ నెవర్ లెట్ ఎనీవన్, యూ షుడ్ నెవర్ గివ్ దట్ పవర్ టు సమ్‌వన్ టు ఇన్సల్ట్ యూ ఆర్ టు లోవర్ యువర్ కాన్ఫిడెన్స్. బికాస్ దట్ విల్ డిస్ట్రాయ్ యూ ఇంటర్నల్లీ. అది ఇంక ఫిజికల్‌గా దెబ్బ తగలదు. కానీ నీ మనసులో చాలా గాయమైతది. దానివల్ల నీ ప్రొడక్టివిటీ ఆగిపోతది. నీ కాన్ఫిడెంట్ థింకింగ్ ఆగిపోతది. నీ డెసిషన్ మేకింగ్ ఆగిపోతది. నీ పనులన్నీ ఆగిపోతాయి. చాలా మందిని ట్రాప్ జేయడానికి జనాలు వాడే ఒక పెద్ద వెపన్ ఇది. వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిచ్చేస్తే, నీ వల్ల ఏమైతదిరా అని వాళ్ళని కాన్ఫిడెన్స్‌ని తగ్గిచ్చేస్తే ఆటోమేటిక్‌గా వాడు పోయే స్పీడ్‌కి బ్రేక్ పడ్డట్టే. కాబట్టి ఫ్రెండ్స్ నెవర్ ఎవర్ లెట్ ఎనీవన్ గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా మన కాన్ఫిడెన్స్‌ని, మన గోల్ పట్ల మనకున్న కాన్ఫిడెన్స్‌ని, మన పట్ల మనకున్న కాన్ఫిడెన్స్‌ని తగ్గించే దమ్ము గాని, ఆ పవర్ గాని ఎవరికీ ఇవ్వద్దు. ఎవ్రీథింగ్ హాస్ టు బి ఇన్ అవర్ అబ్సల్యూట్ కంట్రోల్. ఈ 5 టెక్నిక్స్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు నేను టైమ్ చూపిస్తా. టైమ్ చూసారా? 9:30 అంటే బేసిక్‌గా ఇది మార్నింగ్ జెప్పాలి. అకాడమీ నుంచి రాగానే నాకు మైండ్ పనిచేస్తలేదనమాట. అంటే చాలా హెవీగా స్పారింగ్ అయితుంది. హెవీగా ట్రైనింగ్ అయితుంది. మాక్సిమం మనకింకో 10-12 డేస్‌లో నేషనల్ లెవెల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. కాబట్టి 12 డేస్‌లో అంటే బాడీ మొత్తం చినిగిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ. కాబట్టి అకాడమీ నుంచి రాగానే వీడియో రికార్డ్ చేయడం అయితే నా వల్ల అయితలేదు. అందుకనే వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, జిమ్‌కెళ్ళి, జిమ్ నుంచొచ్చి ఎడిటింగ్ చేసుకొని, అప్‌లోడ్ చేసుకొని, వర్క్‌కెళ్ళిపోయి చూడు, వర్క్ అయిపోయి ఇంటికొచ్చినా ఇక బట్టలు కూడా ఇప్పలేదు. ఇంకా అదే డ్రెస్ మీదొచ్చి కూర్చొని 9:30కి వీడియో చేస్తున్నా. యాక్చువల్‌గా ఈ టైంకి పడుకోవాలి. జల్దెలు తిని పండుకుంటా. సో, ఐ విల్ నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్స్. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఎంత కష్టమొచ్చినా చేస్తా. రైట్. ఐ హావ్ టు యాక్ట్ కాన్ఫిడెంట్‌లీ, టు థింక్ కాన్ఫిడెంట్‌లీ. సో, మీకు కూడా ఈరోజు ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నా ఫ్రెండ్స్. వాచ్ టిల్ ఎండ్. డైలీ నా వీడియోస్ చూడండి. మంచి మంచి కాన్సెప్ట్స్ చెప్తా. డెఫినిట్‌గా మీ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే విధంగా నేను మీ అందరికీ సహకరిస్తాను. దట్స్ మై వర్డ్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.